SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ వెంటనే ఆన్సర్స్ రావాలి, ఓకేనా? ప్రథమ్, శ్యామక్ బర్త్డే ఎప్పుడు? April 23rd. గౌతమ్ యొక్క జేసీ గారి ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. జేసీ గారు గౌతమ్ యొక్క బర్త్డే ఎప్పుడు? 18th April. డాడీ బర్త్డే ఎప్పుడు? June 3rd. సో ఫస్ట్ ప్రపోజల్ డేట్ గుర్తుందా మీకు? గుర్తులేదండి మీకు కూడా గుర్తులేదా? అసలు ప్రపోజల్ లాగా ఏమి అవును, అది అనుకోకుండా మేము వెళ్ళి ఇక మేము మాట్లాడుకొని ఈ రోజు ఖచ్చితంగా ఈ డేట్ పెట్టుకొని వెళ్దామని అట్లా ఆలోచన తెలియలేదు. వెళ్ళి కామన్ గా మాట్లాడుకొని ఇద్దరం డిసైడ్ అయిపోయాను అన్నమాట. పెళ్లి చేసేసుకుందాం అనుకున్నారు అంతే, సింపుల్ గా అట్లా అనుకున్నారు కాబట్టి అలాంటి డేట్స్ ఏం లేవు. సరే, మీ మ్యారేజ్ డే ఎప్పుడు? నవంబర్ 19th. నవంబర్. మీకు గుర్తులేదు కదా జేసీ గారు, నిజం చెప్పండి. ఎవరిని అడిగారు లేదు, ఎవరిని అడుగుతున్నా అని చెప్పేసి అది గౌతమి గారు ఎప్పుడు వెనకేసుకొస్తారు జేసీ గారు. ఎప్పుడు చూడు ఏది చెప్పినా వెంటనే ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర, వెనకేసుకోరాడు. లేదు. యాక్చువల్ గా నాకు మన డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ ఇవి గుర్తుంటాయి, నాకు వేరే వాళ్ళు గుర్తుంటాయి. నాకు ఇంకోటి ఏంటంటే గుర్తుంటాయి కానీ బర్త్డే వచ్చే వరకు మర్చిపోతావు. ఇప్పుడు ఒక రోజు తన బర్త్డే వచ్చింది కదా, ఒక రోజు ముందు అంటే తనది 18th April, 17th రోజు నా ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు మాట్లాడుతూ, అరే రేపు గౌతమ్ బర్త్డే కదా ఏం చేస్తున్నారు అంటే, అట్లుంటుంది నాకు, అంతే కానీ వాళ్ళ డేట్స్ గుర్తున్నాయి నాకు. ప్రథమ్ బర్త్డే ఎప్పుడు? 16th November 2006. మామూలు మెమరీ లేదు అందరికి, నాకు అసలు ఏం గుర్తుండవు అట్లా. ఓకే, మమ్మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అమ్మ అనేది ఏంటది చెప్పాలంటే మాక్సిమం అనేది ఏంటది. ఫేవరెట్ ఫుడే లేదా మీకు? ఫుడ్ అట్లా అన్నట్టు favorite ఫేవరెట్ foods ఒకటి అన్నట్లేదు కానీ చాలా ఉన్నాయి. చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు అట్లా ఏం లేవు. ఒకప్పుడు బెండకాయ కూర అంటే చాలా ఇష్టము, చామదుంపల కూర అంటే అట్లా చాలా ఇష్టం. అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. మమ్మీకి బాగా కోపం వస్తే ఏం చేస్తారు? చిన్నప్పుడైతే కొట్టేటోళ్ళు. ఇంకా అట్లా కొడితేనే బెస్ట్. నేను ఒక్కటే ఒక్కసారి కొట్టాలి అసలు, యాక్చువల్లీ నన్ను అడిగితే ఒక్కసారి కొట్టాను, అది కూడా నాకు చాలా తక్కువ. వాళ్ళిద్దరు కొట్టుకున్నందుకు కొట్టాను. ఓకే, ఇంకోసారి కొట్టుకుంటారా అని. వాళ్ళిద్దరు కొట్టుకున్నారని ఇంకోసారి కొట్టుకుంటారా అని మీరు కొట్టారు. నైస్. ఫస్ట్ తిడతారు, తిట్టేసి ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి తర్వాత చిరాగించుకుంటారు. ఇంకా మమ్మీ కోప్పడి ఎప్పుడైనా ఏడ్చారా గౌతమి గారు? లేదు, నాకు తెలిసి ఏడవలేదు. అంతలా ఇప్పుడు ఏం అంతలా మేము చేయలేదు కూడా అసలు. అట్లా అంత కోపం వచ్చేలాగా ఇప్పుడు చెయ్యరు వాళ్ళు ఏం వాళ్ళు. చేయలేదు. మేమంత ఈమెకి అసలు గట్టిగా- కోపం తక్కువనే అండి, కోపం రాదు జనరల్ గా. ఇప్పుడు నేను ఏడ్చింది అని అంటే వాళ్ళని మిస్ అయ్యి ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా వెళ్తే అట్లా మిస్ అయ్యి ఏడుస్తాను తప్పితే వాళ్ళ మీద కోపం వచ్చి తిట్టో కొట్టో నేను తప్పు చేసేసాను అంత ఎప్పుడు అట్లా. డాడీకి ఎప్పుడైనా కోపం వస్తుందా శ్యామక్? వస్తుంది అక్క. వస్తుందా? ఏం చేస్తారు అప్పుడు? అంటే ఎట్లాంటి సందర్భాల్లో అంటే షూటింగ్ లో చెప్తాను, షూటింగ్ లో ఏదైనా ఎక్స్ప్రెషన్ పలకకపోతే అంటే చూస్తారు, చాలా ఒక 7 takes వరకు అట్లా చూస్తారు. 10th take దాటిన తర్వాత ఇంకా అసలు ఏంట్రా యాక్టింగ్ అయినా ఇంట్రెస్ట్ ఉందంటావు, ఏమవుతా యాక్టర్ ఇంకా అంటారు. ఇంకా దాని తర్వాత చేయాలి చచ్చినట్టు చేసేయాలి, లేకపోతే ఈసారి కొట్టేయడమే ఇంకా డైరెక్ట్. డాడీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాలానే అంటే బయట ఫుడ్ అయితే అంతేం ఉండదు, ఇంట్లోనే హెల్దీగా ఉండాలి. ఏం తిన్నా పప్పు అమ్మ చేసినాం అంతే. అమ్మ చేసినాం అంతే. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు శ్యామక్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వాడికి నాన్ వెజ్ చాలా ఇష్టం అండి. ఓకే, చికెన్ అంటే ఇక ప్రాణము. శ్యామక్ కోపం వస్తే ఏం చేస్తాడు? కోపం వాడు కూడా రాదు కానీ బట్ సైలెంట్ ఉంటాడు అనమాట వాడు. ఇప్పుడు మాట్లాడు. ఈ రోజు పొద్దున కూడా ఏదో విషయాల్లో కోపం వచ్చింది, ఏదో పొద్దున షేక్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ షేక్ తిరగదు అంటే వాడికి కోపం వచ్చింది అని చెప్పేసి అని అన్నది అనమాట. అని అంటే వాడు పిలిచాను, ఏంటో శ్యామ కోపం వచ్చిందంటే ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. అయితే దాన్ని బట్టి అర్థమైంది కోపం వచ్చింది అని చెప్పేసి. అయితే వాడి కీబోర్డు నేర్చుకుంటాడు, ఈ మధ్యాహ్నం 1 month అవుతుంది కీబోర్డు. అయితే ఆ కీబోర్డ్ కి స్టిక్కర్స్ అంత పెట్టేది వాళ్ళ సార్ ఆర్డర్ చేయమంట అమెజాన్ లో. అయితే ఆర్డర్ ఇచ్చాను నిన్ననే నేను. అయితే వాడు పొద్దున వచ్చేసి కోపం వచ్చిందంటే రాలేదు అని అంటే, అరే నిజం చెప్పి రాలేదంటే నీ స్టిక్కర్స్ క్యాన్సిల్ చేసి ఆర్డర్ అంటే చేసుకో అని చెప్పేసి నవ్విండు. నవ్వినప్పుడు అర్థమైంది ఇక్కడ మాకు కూల్ అయిపోయింటాడు. ఓకే, ప్రథమ్ కోపం వస్తే ఏం చేస్తాడు గౌతమి గారు? నేను కోపం వచ్చింది అలా చాలా బ్యాలెన్స్డ్. అసలు అంటే పెద్దవాళ్ళు కూడా అంత బ్యాలెన్స్డ్ గా ఉండడం నేను చూడలా. ఈ విషయంలో మాత్రం చాలాసార్లు వాడిని మెచ్చుకుంటాను. కరెక్ట్ అండి, చాలా మెచ్యూర్డ్, చాలా ఎక్కడ అసలు నిండు కుండలాగా ఉంటాడు వాడే. ఇన్ కేసు ఎప్పుడైనా కోపం వచ్చినా మనకు అసలు తెలియనియడు, తెలియదు మనకి, కానీ నాకు తెలుస్తుంది అస్సలు. ఇప్పుడు నేను వీరంత మంచి పిల్లలు అయినా కానీ నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటా పిల్లలు అన్నప్పుడు, ఆ మిస్టేక్స్ నేను మామూలుగా చెప్పాను. ఓసారి నాకు బీపీ రైజ్ అయిపోయి చాలా గట్టిగా చెప్తాను, వాళ్ళకి తిట్టుకుంటూ చెప్పేస్తాను, ఎదవా పిచ్చోడవా నువ్వు అర్థం కాదా అని చెప్పేసి నేను చెప్పినప్పుడు వీడు చాలా ప్రశాంతంగా తింటాడండి. వినేసి చాలా
అసలు నాకే అనిపిస్తామాట ఇంత గట్టిగా చెప్పాల్సింది కాదేమో అని. నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత కూడా వచ్చేసి నార్మల్గా మాట్లాడేస్తాడు. ఆ ఫీల్ ఉండదు నన్ను ఇప్పుడే తిట్టండి కదా అని చెప్పేసి అని. నేనే షాక్ అవుతాను. ఒకసారి గిల్టీ ఫీలింగ్ వస్తుంది, అరే అనవసరంగా నేను ఇట్లా తిట్టాను ఏంటి అని చెప్పేసి అని. బట్ ఇక మనం ఏం చేసినా పిల్లలు మంచి దీంట్లో ఉండాలని చేస్తాం కదా అండి. ఈ మధ్య గమనిస్తున్నది, ఈ ఈ కొంతకాలంగా గమనించింది, షార్ట్స్కి కొంచెం బాగా బ్రేక్ ఇచ్చినట్టున్నారు. ఏంటి రీజన్, ఏమైంది అసలు? అవునండి, షార్ట్స్కి కొంచెం బ్రేక్ ఇచ్చాము లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి, 2.5 మంత్స్ నుంచి. ఎందుకంటే మేము షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తాము. ఐ థింక్ ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్ చేసాము ఆల్రెడీ. మేము చేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంట్లోనైతే ఇప్పుడు జీవితం అంటే ఇదేగా ఛానల్లో చేస్తున్నాం మేము షార్ట్ ఫిల్మ్స్. తర్వాత నేను కామెడీ దాంట్లో కూడా చేస్తాను, మన పరంపర కూడా చేస్తాను. ప్రస్తుతం మాత్రం ఈ ఛానల్కి ఒక 5 షార్ట్ ఫిల్మ్ చేస్తాము. దాంట్లో విలువ అనే ఒక షార్ట్ ఫిల్మ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అఫ్కోర్స్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ బాగానే ఉన్నాయి కానీ బట్ ఇది వైరల్ అయింది. సో విలువ అనే షార్ట్ ఫిల్మ్ మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే దాంట్లో కూడా పిల్లలకి డబ్బు విలువ ఏంటో ఆ షార్ట్ ఫిల్మ్ త్రూ మేము తెలియజేస్తాం. అవి కూడా అన్నీ అంతే, ఎథిక్స్, ఒక ఫ్యామిలీ మంచి గుడ్ ఫ్యామిలీగా ఉండాలంటే ఏమేం చేయాలనేది నేర్పిస్తున్నాం దాంట్లో. షార్ట్ ఫిల్మ్ రూపంలో చేస్తే ఇంకా ఎక్కువ ఇది వస్తుందని చెప్పేసి అని. సో అందుకే కొంచెం బ్రేక్ ఇచ్చాం కానీ మళ్ళీ ఇప్పుడు షార్ట్స్ చేస్తున్నాము. చేస్తున్నాము. ఈరోజు మీరు మాట్లాడిన చాలా మటుకు టాపిక్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు రేపు ఈ పెళ్ళిది అన్నారు కదా మీరు, ఇప్పుడు ఏది మన యంగ్స్టర్స్ ఎందుకు పెళ్ళి ఇది చేస్తున్నారు దాని గురించి మీరు ఈ ఫ్రైడే ఒక షార్ట్ ఫిల్మ్ మేము అప్లోడ్ చేస్తున్నాము. అది ఖచ్చితంగా మీరు చూడండి. దాంట్లో చాలామంది యంగ్స్టర్స్కి మంచి మెసేజ్ ఉందండి దాంట్లో. అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తున్నాను నేను. అది తప్పకుండా చూస్తాం, ఖచ్చితంగా చూడాలి కదా. మంచి మంచి వాల్యూస్ ఉండే షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా వస్తే ఆదరించడం మా బాధ్యత. సో ఖచ్చితంగా చూస్తాం. ఫైనల్గా మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, యూట్యూబ్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేయచ్చు. డెఫినెట్గా అంటే వాళ్ళ ఆదరణ అభిమానాలు అయితే ఒక రేంజ్. ఎందుకంటే మేము బయటకు వెళ్ళినప్పుడు తెలుస్తుంటుంది అసలు ఎంత బాగా వాళ్ళు హగ్ చేసుకొని మరీ విషెస్ చెప్పి అసలు మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయారు అని అంటే ఇంకా దానికంటే పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుందండి ఇంకా. సో చాలా బాగా, అంటే చిన్న పిల్లలు కూడా, మీరు అన్నారు కదా చిన్న పిల్లలు కూడా వచ్చి వాళ్ళ మదర్ వచ్చి మా పాప బాబు మా ఇంట్లో ఉన్నారు అని వీడియో కాల్ చేసి చూపించి అంత ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళు అక్క అక్క అని మాట్లాడతారు. ఆంటీ మీరు చాలా బాగా, మీరు రోజు ఫాలో అవుతాము. మూవీకి వెళ్తే కూడా రీసెంట్గా హాలిడేస్ కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట, చిన్నపిల్లలు వాళ్ళు, యంగ్స్టర్స్ మీలాగా. వాళ్ళందరూ 8 మెంబర్స్ సిస్టర్స్, 6 మెంబర్స్ సిస్టర్స్ అంట. అందరు సిమిలర్గా ఒకేలా ఉన్నారు చూడ్డానికి. అసలు వాళ్ళు ఎంత ఇట్లా ఫిదా అనమాట. అసలు ఆంటీ అని మిమ్మల్ని హక్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి హక్ చేసుకున్నారు అనమాట. వాళ్ళు ఆ ఏజ్ అండి, వాళ్ళు ఎంత, నాకు తెలిసి వాళ్ళు 10th 9th ఉన్నారా, వాళ్ళు ఏం తెలియదు ఆ ఏజ్ పిల్లలు. వాళ్ళు వచ్చి మీరు ఎంత మంచి వీడియోస్ చేస్తున్నారని చెప్పేసి అంటే దానికన్నా ఎక్కువ కావాలి. ఎందుకంటే వాళ్ళ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. వాళ్ళు ఇట్లాంటివి ఏం చూస్తారని చెప్పేసి అనిపిస్తాయి కానీ చాలా సంతోషపడతామండి. వాళ్ళు ఆ పిల్లలు ఆ రెస్పాన్స్ ఇచ్చే వరకు మీరు ఎంత మంచి ఎథిక్స్ నేర్పిస్తున్నారు అని చెప్పేసి అంటే అద్భుతం అండి అసలు. అది మేము మాకు అంటాము, అరే మీరు ఇట్లాంటి వీడియోస్ చూస్తున్నారా అని చెప్పి. అయ్యో